అయ్యా రఘురామ్ గారు, వాళ్ళెవరో ఫ్యాక్టరీ కోసం వచ్చారు. వాళ్ళకి మన పొలాలు ఇస్తే అందులో ఫ్యాక్టరీ కడతామంటున్నారు. అందుకు మీరేమంటారు? బంగారం పండే పొలాల్లో ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు. పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు లేని ఈ వ్యవసాయం చేసుకుంటే మాకేమొస్తుందయ్యా? అంతా వ్యాపారం అయిపోయిందయ్యా. ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి ఇస్తే భూములు ఇచ్చిన వాళ్ళందరికీ ఫ్యాక్టరీలో లాభాలు వాటాలు ఇస్తామంటున్నారు. అలాగే మన పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అందరూ సంతోషంగా ఉంటారు కదయ్యా. నాకు అదే సరైంది అనిపిస్తుంది అన్నయ్య. చాలా మంది మన ఊళ్ళో పనులు దొరక్క పట్టణాలకో నగరాలకో వలస వెళ్తున్నారు. అలాంటిది ఫ్యాక్టరీలు ఇక్కడికి వస్తే ఎవరో ఊరు వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. అందరూ ఇక్కడే ఉంటారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ అందులో వచ్చే లాభాలు తీసుకుంటూ అందరూ సంతోషంగా ఉంటారు కదా. ఏం మాట్లాడుతున్నావు శివరాం? ఫ్యాక్టరీ వస్తే మీరు డబ్బులొస్తాయని ఆలోచిస్తున్నారు, కానీ జబ్బులొస్తాయన్న సంగతి మర్చిపోతున్నారు. అందులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలతో, పొగతో ఊరు మొత్తం కాలుష్యమైపోతుంది. బంగారం పండే నేలలో విషం ఇంకిపోతుంది. పచ్చగా ఉన్న నేల నిస్సారంగా మారిపోతుంది. ఇంకెప్పటికీ అక్కడ మొక్క మొలవదు. అర్థమవుతుందా? పంటలు ఇంకా అవసరం లేదనే కదయ్యా ఫ్యాక్టరీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి నేను అనుమతించను. ఫ్యాక్టరీ వస్తే మా బతుకుల్లో పంట పండినట్టేనని మేమనుకుంటుంటే మీరు పొలాల్లో పండే పంట గురించి మాట్లాడతారేంటయ్యా? ఆ పంట పండితేనే నీ కడుపు నా కడుపు నిండుతుంది. 5 వేళ్లు నోట్లోకి వెళ్తాయి. మనకి పొలాలే ముఖ్యం. ఏంటోదిన ఎలా వచ్చావు? అయ్యా రఘురామ్ గారు, ఆ రోజు నా బిడ్డకి కళ్ళు పోయాయని, దానికి కారణం మీ మేనల్లుడే అని ఏదో కోపంలో మాట్లాడి నా బిడ్డని మీ ఇంట్లో పెట్టుకొని దాని ప్రాణాలు నిలబెట్టారు. ఈరోజు నా భర్త చనిపోయాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయానయ్యా. నాతో మా ఇంటికి పంపించేయండి. దానికి కళ్ళు లేకపోయినా కష్టమో నష్టమో నేనే ఏదో రకంగా చూసుకుంటాను. ఇప్పుడు ఏమైందని ఉన్నపళంగా వచ్చి కూతురు గురించి మాట్లాడుతున్నావు? ఆయన పోయాక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. తోడు లేక బిక్కు బిక్కుమంటున్నాను.